విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వైఎస్ జగన్ నేరుగా ఎంపీటీసీ జెడ్పీటీసీలతో సమావేశమవుతున్నారు. ఇక నిన్న అరకు పాడేరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత వారిని బెంగళూరుకు తరలించినట్లు తెలుస్తోంది. ఇవాళ పాయక్రోపేట, నర్సీపట్నం, అనకాపల్లి నేతలతో భేటీ కానున్నారు. తర్వాత వారిని కూడా క్యాంపుకు తరలిస్తారని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్సను గెలిపించాలని ఆయన కోరారు. ఎన్నికల్లో గెలిచిన వారు, పోటీ చేసిన అభ్యర్థులు అందరూ కూడా బొత్స పేరును ఏకగ్రీవంగా నిలబెట్టారని జగన్ చెప్పుకొచ్చారు. బొత్స గెలుపుకు మీరంతా అండగా ఉండాలని నేతలను కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి తగిన సంఖ్యాబలం లేదని, నైతికతలు విలువలు పాటిస్తే గనుక టీడీపీ పోటీ పెట్టకూడదని ఆయన సంఖ్యాబలం లేదని తెలిసినా టీడీపీ పోటీకి దిగుతోందన్నారు వైఎస్ జగన్. 380కి పైచిలుకు ఓట్ల ఆధిక్యత ఉందని తెలిసినా టీడీపీ పోటీకి దిగుతోందని, చంద్రబాబు అధర్మ యుద్దం చేసే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శలు గుప్పించారు. డబ్బుతో ప్రలోభ పెట్టాలని చూస్తున్నాడని, రాజకీయాల్లో విలువలను మరింత దిగజారుస్తున్నాడని ఆరోపించారు. విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలే చిరస్థాయిగా ఉంటాయన్నారు. ఇవి వదులుకున్నప్పుడు ప్రజలకే కాదు మన ఇంట్లో కూడా మనకు విలువ తగ్గుతుందన్నారు జగన్. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ రేహనా. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వైఎస్ జగన్ నిన్న నేరుగా ఎంపీటీసీ జెడ్పీటీసీతో మాట్లాడుతున్నారు. నిన్న అరకు, పాడేరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ రోజు కూడా అనకాపల్లి, పాయక్రోపేట నియోజకవర్గాల నుంచి కూడా ఎంపీటీసీని తన క్యాంప్ కార్యాలయానికి తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొత్త సత్యనారాయణ పేరును ప్రకటించి కొత్త సత్యనారాయణ ఏకగ్రీవంగా గెలిపించాలంటూ కూడా వైఎస్ జగన్ నేరుగా ప్రతి ఎంపీటీసీ జెడ్పీటీసీతో పాటు కార్పొరేట్ కూడా పిలిపించుకుని తన క్యాంప్ కార్యాలయంలో అయితే ఇప్పటికే సభ నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది. వారితో ఎవరో కూడా చర్చగా దాటికుండా ఎవరో కూడా ఇక్కడ టీడీపీ నాయకులతో టచ్ లోకి వెళ్లకుండా డైరెక్ట్ అమరావతిలోని పార్టీ కేంద్రాలయం నుంచి కార్పొరేటర్లని అలాగే జెడ్పీటీసీని కూడా అక్కడికి తరలించడం జరిగింది. అక్కడే వారితో సమావేశమయ్యారు. సమావేశమయ్యి కొత్త పేరును ఏకగ్రీవంగా కూడా నిర్ణయించాలని కూడా నిర్ణయించారు. ఎవరు ఎటువంటి ప్రణాళికలు పెట్టినా కూడా మీరు పార్టీకి విధేయులుగా ఉండాలని చెప్పి ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇప్పటికి 830 ఓట్లు అయితే ఉన్నాయి. అందులో వైసీపీకి 615 ఓట్లు ఉండగా టీడీపీకి 215 ఓట్లు ఉన్నాయి. మిగతావి 16 ఓట్లు ఇతరులకు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో 400 పైచిలుక మెజార్టీ ఉన్నప్పటికీ కూడా టీడీపీ పోటీలో నిలవడంపై జగన్ తీవ్ర విమర్శలు అయితే గుర్తించారు. ఇప్పటికైనా టీడీపీ అభ్యర్థిని తొలగించాలి, విస్తృత విలువలు ఉంటే కనుక ఆయన్ని తప్పకుండా టీడీపీ అయితే ఇందులో పోటీ ఉండకూడదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. రేహనా, దీని మీద టీడీపీ ఏం మాట్లాడుతోంది శ్రీనివాస్? ప్రస్తుతానికి ప్రజాసాక్షేత్రంలో తీసుకుంటాము, మీకు విశ్వత విలువలు లేవు కాబట్టి ప్రస్తుతానికైతే టీడీపీ వైపు ఇప్పటికే చాలా మంది కార్పొరేటర్లు కానీ అటు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కానీ అటు టీడీపీలతో పాటు ఇటు జనసేనలో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోటీ అయితే రసవత్రంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. 400 పైకి మెజార్టీ ఉన్నప్పటికీ కూడా ఆ 400 మందిలో చాలా మంది ఇప్పటికే 200 మందికి పైగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా టీడీపీకి టచ్లో ఉన్నట్టు అయితే టీడీపీ వర్గీయులు అయితే చెప్తున్నారు. అయితే టీడీపీ నుంచి 4 పేర్లు అయితే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. టీడీపీ నుంచి పీలా గోవింద్ సత్యనారాయణ అయితే పైన చేసినట్టు కూడా ఇప్పటికే మనకి సమాచారం అందుతుంది. అయితే మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి అలానే సీఎం చంద్రబాబు నాయుడు నేపథ్యంలో వారి పేరును అయితే ప్రకటించడానికి అయితే మరికొద్ది క్షణాల్లో తెలుస్తుంది. ఎవరు పోటీలో నిలుస్తారు అనేది కూడా మరికొద్ది క్షణాల్లో అయితే పేరును అయితే వెల్లడించుకున్నారు. శ్రీనివాస్, అంటే ఇప్పుడే మరికొంతమందిని ఆ బెంగళూరుకు తరలించినట్టు తెలుస్తుంది. మిగతా వారితో ఎప్పుడు భేటీ అయ్యే అవకాశం ఉంది? వారిని ఎప్పుడు తరలించే అవకాశం ఉంది? అయితే ప్రస్తుతానికైతే ఇప్పటికే అరకు నుంచి పాడేరు నియోజకవర్గాలు, అల్లూరు జిల్లా నుంచి నిన్న సీఎం జగన్ తో భేటీ అయ్యారు కొంతమంది కార్పొరేటర్లు. అలానే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలతో కూడా నేరుగా జగన్ ఫోన్ లో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కూడా ఆయన తెలుసుకుంటే నేరుగా విజయవాడ క్యాంప్ కార్యాలయానికి అయితే తరలించడం జరిగింది. అయితే మొదట బెంగళూరు తరలించాలని చెప్పేసి అయితే అనుకున్నారు. అయితే కొన్ని ఇబ్బందులు కారణాల ద్వారా డైరెక్ట్ గా పార్టీ కేంద్రాలయంలోనే వీళ్ళందరినీ కూడా ఉంచినట్టు అయితే ప్రస్తుతానికి అయితే సమాచారం అవుతుంది. అయితే ఈ రోజు అనకాపల్లి, పాయక్రోపేట నుంచి కూడా ఈ రోజు అయితే కొంతమంది కార్పొరేటర్లని అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీని కూడా తరలించడం జరిగింది. అక్కడే డైరెక్ట్ గా జగన్ ఈ రోజు మధ్యాహ్నం భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత వారితో పాటు చర్చలు
జరిపిన తర్వాత ఎవరు కూడా టీడీపీలోకి టచ్లోకి వెళ్లకుండా ముందుగా జాగ్రత్తలు అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే బొత్స సత్యనారాయణ కూడా ఇప్పుడు అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది. బొత్స సత్యనారాయణతో కొన్ని చర్చలు జరిపిన తర్వాత ఏం జరుగుతుంది ఏంటనేది తెలియాల్సింది. ప్రస్తుతానికి పార్టీ కార్యాలయంలో మాత్రం ప్రస్తుతం అందరూ కూడా అక్కడే ఉన్నట్టు తెలుస్తుంది. యా శ్రీనివాస్, అంటే కొంతమందిని ఆల్రెడీ క్యాంపుకు తరలించారు, మరికొంతమందిని కూడా సమావేశం తర్వాత తరలిస్తారని చెప్తున్నారు. క్యాంపుకు తరలించినంత మాత్రాన వాళ్ళు సిన్సియర్ గా బొత్సను గెలిపించడానికి కృషి చేస్తారంటారా? ఏమైనా జరగచ్చా? అయితే ప్రస్తుతానికి అయితే వైసీపీ పార్టీ పెద్దలందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఎవరో కూడా పార్టీకి విధేయంగా ఉండాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో పాటు అక్కడ ఉన్నటువంటి జడ్పీటీసీలు ఎంపీటీసీలు కూడా ముందు జాగ్రత్తగా ఎటువంటి ప్రలోభాలు పెట్టినా టీడీపీ కూటమి అభ్యర్థులు ఎటువంటి ఆఫర్లు ఇచ్చినా కూడా దానికి తలొప్పే విధంగా తలవకుండా ముందు జాగ్రత్తగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో పాటు ముఖ్య నేతలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి అయితే రప్పించడం జరిగింది. అయితే ఏం జరుగుతుంది అనేది అయితే వేచి చూడాలి. ఇప్పటికే భారీ మెజార్టీ అయితే దాదాపుగా 400 పైన సీట్లు అయితే ఇప్పటికే ఓట్లు అయితే వైఎస్ఆర్ టీడీపీకి అయితే రావడం జరిగింది. అయితే మరి ఈ ఓట్లు అయితే ఇప్పటికే టీడీపీ అయితే చాలా మందికి ఇప్పటికే చాలా రకాలుగా ఆఫర్లు ఇవ్వడం జరిగింది. కొంతమంది అయితే ఇప్పటికే టీడీపీలోనే అటు జనసేనలో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ప్రస్తుతానికి అయితే మెజార్టీ చూసుకున్నట్లయితే 615 ఓట్లు గతంలో వైసీపీకి ఉన్నాయి. ఇప్పుడేమో టీడీపీకి ఏమో 215 ఓట్లు పోయాయి. అయితే ప్రస్తుతం మెజార్టీ ఎలా చూస్తున్నా 400 పై సీలుగా ఆధిక్యం అయితే వైసీపీకి ఉంది. మరి ఏం జరుగుతుందనే దాని మీద ప్రస్తుతం ఉత్కంఠత అయితే ఉంది. ఈ నెల 30కి ఓటింగ్ జరగనుంది. 3వ తారీఖున ఎలక్షన్ రిజల్ట్ రానుంది. ఈ నేపథ్యంలో ముందుగా ప్రతి కార్పొరేటర్ ప్రతి ఎంపీటీసీని కూడా క్యాంప్ కార్యాలయానికి తరలించి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరితోనే మాట్లాడడం జరుగుతుంది. ఓకే శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.